టర్న్స్ యువర్ పెయిన్ అండ్ హ్యూమిలియేషన్ ఇంటూ ఆనర్. దేవుడు నీ యొక్క పెయిన్ని, నీ యొక్క హ్యూమిలియేషన్ని దేవుడు ఎలా మారుస్తాడట? ఘనతగా మారుస్తాడట. ఎస్, అవర్ గాడ్ ఈస్ ద గాడ్ హూ కెన్ మేక్ ఇంపాసిబిలిటీస్ ఇంటూ ద పాసిబిలిటీస్. అవర్ గాడ్ ఈస్ ద గాడ్ హూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఆయన మార్చగలడు, నీ పరిస్థితిని ఆయన మార్చగలడు, నీ స్థితిగతులను ఆయన మార్చగలడు. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ వితౌట్ జీసస్. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నథింగ్ ఇంపాసిబుల్ వితౌట్ గాడ్ జీసస్. యేసు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, స్వయంభవుడైన, సర్వజ్ఞుడైన, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన. ఈజ్ ద గాడ్ ఆల్ మైటీ, ఈజ్ ద గాడ్ ఆల్ మైటీ, ఎల్ షద్దాయ్. ఆయనకు అసాధ్యమైంది లేదు. శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేశాడు ఆయన. శూన్యం లేని నథింగ్ కదా అది. సో హీ మేడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్. శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేశాడు. ఆయన నోటి మాటకు అంత గొప్ప శక్తి ఉన్నది. ఆయన నోటి మాటకు అంత గొప్ప శక్తి ఉన్నది. తుఫాన్ నిమ్మలపరిచినటువంటి వాడు, సముద్రం మీద నడిచినటువంటి వాడు, మరణించిన వాడిని సైతం లేపినటువంటి వాడు, ఉడికిన గర్భాలను చూడ బిడ్డలను పైకి తీసుకొచ్చినటువంటి దేవుడు ఆయన. ఇంకో మాటలో చెప్పాలంటే ఎండిపోయిన కర్రను కూడా దేవుడు చిగురింప చేయగలడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఒకవేళ నీ జీవితం ఎండి స్థితిగా ఉందా? ఎండిపోయినటువంటి పరిస్థితి, జీవం లేదా, పచ్చదనం లేదా, శాంతి లేదా, సమాధానం లేదా, అభివృద్ధి లేదా, ప్రాస్పారిటీ లేదా, ఎంతో విచారంతో ఒకవేళ ప్రభు సన్నిధిలో ఉన్నావా? సో దేవుడు ఎండిపోయినటువంటి కర్రను కూడా దేవుడు చిగురింప చేయగలడు.